లాస్ట్ టైం కూడా మీకు కాంగ్రెస్లో టికెట్ ఇచ్చారు, పోటీ చేశారు, కానీ అంటే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటారు? అంటే ఏమి ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రజలు ఎందుకు ఆదరణ చూపించలేదంటారు? ఒకటి ఏంటంటే జిహెచ్ఎంసీలో వేవ్ కాంగ్రెస్కి అంత అనుకూలంగా లేకుండే. అండ్ మోర్ ఓవర్ మాకు కూడా ఇక్కడ మంచి నాయకత్వం సిటీలో మాత్రం ఫేస్ వాల్యూ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉండే. అదే కాకుండా నాకు థర్డ్ లిస్ట్లో అనౌన్స్ చేసిండ్రు. 15 days పాన్ టైంలో నేను 10 years గవర్నమెంట్ తోటి కొట్లాడడం ఇబ్బంది అయింది నాకు. ఇక్కడ నేను నాకు సీటు రాదనే ప్రచారం ఎక్కువైంది. నాకు సీటు వచ్చేసరికి కూడా చాలా అంటే అప్పటికే ఎలక్షన్ ఒక హాఫ్ ఆఫ్ ద ఎలక్షన్ అయిపోయిన స్థాయిలో నాకు సీట్ రావడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు వేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆదరిస్తున్నారు, నా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. అదేవిధంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు కాబట్టి ఈసారి చాలా బాగుంటుందని, ఈసారి ఛాన్సెస్ నేనే కాదు ఎవరికి మా అధిష్టానం బీఫామ్ ఇచ్చినా గెలుస్తారనే ధీమా మాకున్నదండి.